నిన్ను కత్తి పెడుచుకొని నరికేతా అన్నది. నేను దొంగను కాదు, నాకు సరిగ్గా వినబడదు. మా ఓడేదో అంటున్నారు, చెప్తారా? హలో, ఏంటండి? అదే అమ్మా, ఇప్పుడు మా వాడు ఉంచుకున్న దానికోసం ఇంట్లో తెలిసిపోయింది అలా ఆవిడకి. అలా ఆవిడ కత్తిపెట్టట్టుకు తిరుగుతుంది. ఎప్పుడొస్తే ఎప్పుడు చంపేద్దామని ఇక్కడికి రాకుండా అటు నుంచి అటే ఎక్కడికైనా దెంగేమని చెప్పండి. ఏటమ్మా, నువ్వు ఎవరికో తిరుగుతావంట కదా మెడిసికే, ఇంకో మెడిసికి తిరుగుతావా నువ్వు? ఎక్కడ తిరగడం? నువ్వు ఓ మనిషికి తిరుగుతావా? ఓ మనిషికి వెళ్తున్నావా నువ్వు? అది తిరగడానికి వచ్చాను, ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను. ఇంకో మనిషికి తిరుగుతావంట కదా, మీ ఆవిడ తెలిసిపోయిందంట. పెళ్ళి అయిపోయిందమ్మా. మీ ఆవిడకి తెలిసిందంట. మా ఆవిడ కడుపుతుందా? లేదమ్మా. కాదు, తెలిసిందంట. నీ సంగతి తెలిసిందంట. వినబడలే. నువ్వెవరికో తిరుగుతావంట కదా. ఓ మనిషికి తిరుగుతున్నావా నువ్వు? అర్థం కావట్లేదు, గట్టిగా చెప్పండి అమ్మా. మీ ఆవిడకి తెచ్చిపోయిందంట, కత్తిచ్చుకొని నరికి నాకి. కత్తిపేట అట్టుకో తిరుగుతుందంట నరికి నాకు. మీ ఆవిడ నరికెత్తారు ఈ ఊరొస్తే తోడు కట్టావు, తోడు ఊరే హత్తరా. మీ ఆవిడ ఉందా? ఇదిగో తోడు కట్టావు. మీ ఆవిడ బాబు, నేను దొంగను కాదు. పెళ్లి చేసుకున్నావా? అయ్య బాబాయ్, నువ్వు ఆ ఊరు రావద్దన్నాలి. మీ ఊరు రావద్దా? మీ ఊరు రావద్దన్నా. మీ ఊరు కాకమ్మా. నరికెత్తరా. మీ ఆవిడ రావద్దన్నదట, కత్తి పెట్టుకొని నరికేతా అన్నదట. తోడు కట్టావు కాదు పెళ్ళవా? మీ ఆవిడే తెలిసిపోయిందంట. ఆవిని చూస్తాను ఇక్కడ. చిన్న సెకండ్ ఎవరా నీలో? అయిపోయిందమ్మా. నీకు పెళ్ళి అయిపోయిందిరా బాబు. నువ్వు ఏదైనా పిల్లలు ప్రేమిస్తున్నావా? ఏమన్నా మీరు పెళ్లి చేస్తారా? నాకు పెళ్లి అయిపోయింది. నీకు పెళ్లి చేస్తామా ఇట అన్నాడమ్మా, గట్టిగా చెప్తున్నాడు, అర్థం కావట్లేదు నాకు. ఏమంటున్నాడా? నువ్వు పెళ్లి చేసుకున్నావా? పెళ్లి అయిపోయిందా? నువ్వు ఇంకో మనిషి తిరుగుతున్నావా? నేను తిరగడానికి వచ్చాను ఇలాగా. మెడిచికే రొంకు పిల్లం నీకు రొంకు పిల్లం ఉన్నారా? రకుల్ పీర్ సింగా సరిపోయింది. మీ ఆవిడ నువ్వు తోడు కట్టావు. నీ భార్య ఉన్నదా? ఉంది, భార్య ఉంది. నీ భార్య కంట నిన్ను కత్తి పెడుచుకొని నరికేతా అన్నదట. అక్కడికి వస్తేనే రావద్దట్టంది. మా ఊరిని నరికెత్తారా మీరు? నిన్ను నరికేతా అన్నదట. నన్ను నరికెత్తదా? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఏమో ఎక్కడన్నా ఉందా? గున్నరికి ఎక్కడన్నా ఉందా? తెలిసిపోయిందట. ఆహా, మీ ఊరు మీ ఇంట్లో పంపమన్నాడా? నీ ఊరు రావద్దన్నాడు. అలా పొమ్మని ఎక్కడికన్నానా? నీ పెళ్లి చేసుకున్న భార్య కత్తి పెడుచుకొని నరికేతా అన్నాడు. రావద్దన్నాడు మీ పెండ. నిన్నే అక్కడికి రావద్దన్నాడు. అర్థమైందిరా? ఇప్పుడు నువ్వు ఉన్నావా? అమ్మ ఇలా రండి అమ్మా. నువ్వు ఉన్నావా? ఉన్నాను. నిన్ను అక్కడ రావద్దన్నాడు. నీ భార్య అంట కత్తిపీట మనం కూర చేసుకుంటాం, చేపలు దొరుకుతాం. నిచ్చుకో నరికేతారా ఇక్కడికి వస్తేనంటున్నాడు. నన్ను నరికేస్తుందా? మరి నీకే భార్య ఉంది, ఇంకో మనిషి ఎందుకు నీకు? ఇంకో మనిషికి తిరగడం ఎందుకు నువ్వు? నేను తిరగట్లేదు, భార్య ఉంది కదా. నాకు ఉంది భార్య. నీ భార్య తెచ్చిపోయిందంట, కత్తి పెట్టుకొని తిరుగుతున్నావని తెలిసిపోయిందంట. ఏం చేయమంటారమ్మా ఇప్పుడు? ఎక్కడికో పొమ్మంటున్నాడు, అక్కడ రావద్దు అంటున్నాడు.
ఇలాగా ఎక్కడికన్నా పొమ్మాను అక్కడ రావద్దని అంటున్నా. అమ్మ ఎవరు నేను మీతో వచ్చేస్తానమ్మా. మాతో నాకు మాకే లేదు ఇల్లి పొల్లును, మాకే లేదు ఇల్లి పొల్లును. పనికి వెళ్తున్నారు కదా మీరు, నేను మీతో పనిలోకి వచ్చేస్తాను. మన నలుగురు వెళ్ళిపోదాం పనిలోకి. కాకినాడ కాకినాడ ఆ? ఆ? ఏ ఊరు? అర్థం కాదు. ఏ ఊరు? ఏ ఊరు? నాదా అక్కడే అక్కడే కాకినాడ. కాకినాడ రావద్దంటున్నా. రావద్దా? కాదమ్మా, ఇల్లు నా పేరు మీద ఉంది, ఇల్లు నా పేరు మీద ఉంది. వెళ్ళి అప్పటి నరికేస్తా వెళ్ళు. ఎవరేం చేయలేదు పెద్ద పోలీసు అమ్మ, మీరు రండి అమ్మా కొంచెం. కాకినాడ రావా? రండి. కాకినాడ రావా? రండి. కాదు ఎక్కడికి పోనా ఎడుతున్నాడు చెప్తే అక్కడ ఫోన్ ఎడుతున్నాడు పాపం. నాకు అలాంటి పాపాలు ఏమి తెలవట్టున్నాడు. తెలియవు అని అతను అంటున్నాడు. అతను ఎక్కడ ఎట్టమని ఆ పెండని ఎక్కడ ఎట్టమని కత్తి నువ్వనే రా ఇక్కడికి. మీరు రండి అమ్మా, ఎవరో ఒకరు చెప్పండి అమ్మా, చెప్పండి. కొంపేపేటలో ఉన్నాడు. మీరు రండి అమ్మా, ఎవరో ఒకరు నరికెత్తదా? మొగుడిని నరికెత్తదా? మొగుడిని పిరణపురం దాటేక, పిరణపురం దాటేక. మీది కాకినాడ అంటున్నావా? ఉప్పాడు దాటేక. అమ్మా కాదు, మొగుడిని నరికెత్తదేటమ్మా. ఇప్పుడు నీకు అర్థమయ్యే ఇప్పుడు నీకు అర్థమయ్యే ఎందుకు? నువ్వు ఊరుకో కొమ్మెడిచి తిరుగుతున్నావంట. నేనా? నేను తిరగడం ఏంటి? నేను తిరగడం ఏంటి? తెచ్చి తీసుకున్నావంట కో మనిషినే, తీసుకున్నావంట కో మనిషినే, కో మనిషిని నువ్వు తీసుకున్నావంట. ఇలాంటి మనిషిని నువ్వు తీసుకున్నావంట. నేనా? అర్థమైందా? నేనెక్కడ తీసుకెళ్ళాను? ఏమో మరి నువ్వెక్కడ తీసుకుపోయావో కో మనిషిని. ఏమంటున్నాడు? రావద్దని చెప్తున్నాడు. నరికేస్తాడు అలా ఆవిడ. మీరు మీతో వచ్చేస్తాను. వద్దు బాబు, దా పద. వెళ్ళిపోదాం అమ్మా. రా. ఇది బండి వాళ్ళది. బండి వంద కాదు. మరి ఎలాగొచ్చావు నువ్వు? నేను ఎలా వచ్చేసాను? ఇదేమి సోదా ఇలాగ వచ్చేసాడట. ఏమి సోదా ఇలాగ వచ్చేసాడట. ఏటో ఏం పిల్లలతో గోలరా బాబు నీకు. నువ్వు ఇలా ఎంతకొచ్చేసావు చెప్పు బాలి. ఇలా ఎంతకొచ్చేసావు? మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు, వచ్చాను ఇలాగా. ఇలాగ వచ్చి మన పెండేడి పెండేడి దింపేసి వెళ్ళిపోయాడు, దింపేసి వెళ్ళిపోయాడు. అలా పిరవపరకమనే మీ ఫ్రెండ్ అమ్మా ఇంటికి వెళ్ళిపోదాం, మీ ఫ్రెండ్ అమ్మా ఇంటికి వెళ్ళిపోదాం. చెప్పా బాబు. మరి ఈ అబ్బాయికి ఏమి తెలకంటుంది. ఏటమ్మా నాకు ఈ గోల, ఏటమ్మా నాకు ఈ గోల. తీసావు కదరా. చౌటు ఒకటి ఎడుతున్నాడు పాపం. అయ్యా రమణ పని ఏటమ్మా నాకు ఈ గోల. నాను నాపత మా ఇంటికాడ ఎడతాను, మీరు వస్తావా? మా ఇంటికాడ ఎడతాను, మీరు వస్తావా? రాత్రిలో అక్కడ తీసుకెళ్ళి బాబురావు గారు మీతో వచ్చేస్తానమ్మా. నేను దాని దగ్గరికి వెళ్ళమ్మా. నేను కాకినాడంట. మీతో వచ్చేస్తానమ్మా. నేను వెళ్ళను, మీతో వచ్చేస్తాను. ఏదో బాగా కట్టుకున్నాడు ఓడించేసి సూర్యుడు వాళ్ళు మనవరాలు తెస్తాడంట. అమ్మా పెళ్లి చేసండి అమ్మా, ఇంకో పెళ్లి చేసండి అమ్మా నాకు. అమ్మా పెళ్లి చేసండి అమ్మా, ఇంకో పెళ్లి చేసండి అమ్మా నాకు. పెళ్లి చేస్తాం బాబు. కాదు అయ్యే చెవితోటి డబ్బులయ్యా? లేదు తీసిపోయింది. డబ్బులు డబ్బులు ఆట ఎక్కడానికి ఆట ఎక్కడ డబ్బులయ్యా? చెప్తాం కదా. డబ్బులా ఉప్పాళ్ళ దింపమా. డబ్బులు లేవు. ఉండే ఉంటాయమ్మా. డబ్బులు అన్నాడు డబ్బులు ఉన్నాయని చూడు. డబ్బులు డబ్బులు లేకంటానా? ఫోన్ నాదమ్మా. ఇది మా ఆవిడది. మీ ఆవిడ నువ్వేది తెచ్చావు? అంటే నా ఫోన్ అనుకుని తెచ్చేసాను. వస్తాడంట, అతను వస్తాడంట. ఇక అమ్మ ఇంకా సరదాకి ఏం కాదు, వీడియో తీస్తున్నా సరదాకి ఇదంతానే. అమ్మా ఇది ఇదే చేస్తాడంటే. అమ్మా జానగో, అమ్మా జానగో వెళ్ళండి, ఏం కాదు. చెప్ప
ఇడియట్ తినకట్టే బాబు. ఇదండి అమ్మాయి ఇది రాయే బాబు. నల్లి పిల్ల లేడోమో మాట్లాడాలంటున్నాడు. ఏమి అలాగే తీస్తున్నావు? నవ్వుకుంటారు అందరు చూసి. అయ్యా జీవితాడేమో. అరే బాబా సినిమా ఇదల్లా ఈ పిట్టల్లా సినిమా రిలీజ్ చేస్తా చేస్తాను అనమాట. ఇక హాయ్ చెప్పండి. అదా చెయ్యకండి హాయ్